భర్త మరణిస్తే అతని సోదరుణ్ణి వివాహం చేసుకునే సాంప్రదాయం ఏ తెగలో ఉంటుంది? సాధారణంగా ఈ సాంప్రదాయం మనకి గిరిజన తెగల్లో కనబడుతుంది. మరి ఇలాంటి గిరిజన తెగల్లో అంటే కొండరెడ్లన, గోండులు, చెంచులు, సుగాలి అన్నాం. ఇక్కడ సుగాలి అంటే ఎవరు? లంబాడాలు అంటాము. లంబాడా లేదా వాళ్ళని బంజారాలు అంటాం, బంజారాస్ అంటాం, సుగాలి అంటాం. రాయలసీమ ప్రాంతంలో బంజారాలను ఏమంటాం? సుగాలి అంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? భర్త మరణిస్తే అతని సోదరుని వివాహం చేసుకోవడం. ఆ సాంప్రదాయం మనకి కొండరెడ్ల సాంప్రదాయంలో కనబడుతుంది. కొండరెడ్లు ఈ సాంప్రదాయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, కోలాటం అనే జానపద కళ గురించి సరి అయినది చూడండి. అంటే లోతుగా అడుగుతున్నాడు. అసలు కోలాటం ఏంటి? కోలాటం అంటున్నాం. మనం గమనిస్తే కోలాటంలోని వస్తు వైవిధ్యాన్ని కోపు అంటున్నాం. అంటే ఉపయోగించే వస్తు వైవిధ్యాన్ని కోపు అంటున్నాం. రైట్, కోపు అంటారు. ఇది కరెక్ట్. కోలాటాన్ని నిర్వహించే నాయకుని కోలన్న అంటున్నాం. కోలన్న. కోలాటంలో ఉపయోగించే వస్తువుని కోలా అంటాము. చూడండి, కోలా, కోలన్న, కోపు. బాగా గమనించండి. కోలాటం అనే జానపద కళను నిర్వహించడానికి ఉపయోగించే వస్తువుని కోలా అంటున్నాం. అలాంటి కోల వివిధ రకాల వస్తువుల యొక్క సముదాయాన్ని మనం ఏమంటాం? కోపు అంటున్నాం. ఆ కోపును నిర్వహించే వ్యక్తి ఎవరు అంటే ఈ కోలన్న ఆధ్వర్యంలో ఆ కోలాటం అనేది నిర్వహించబడడం జరుగుతుంది. కోలాటపు పాటల్లో భక్తి శృంగారానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. నెక్స్ట్ గమనిస్తే పాల్కురికి సోమనాథుని బసవపురాణం. బాగా గమనించాలి. ఇది పాల్కురికి సోమనాథుడు రచించిన గ్రంథం బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం. ఇలాంటి పుస్తకాలు మనకి పాల్కురికి సోమనాథ రాస్తాడు. ఇతన్నే మనము తెలంగాణ జానపద కవి అంటాం. జానపద మొదటి కవి పాల్కురికి సోమనాథ. తిక్కన విరాట పర్వం, నాచన సోముని ఉత్తర హరివంశం. అంటే నాచన సోముని యొక్క పుస్తకం ఉత్తర హరివంశం, తిక్కన రాసిన విరాట పర్వం, అది ట్రాన్స్లేషన్ జరుగుతుంది, అనువాదం. పాల్కురికి సోమనాథ బసవపురాణం. ఈ అన్నిట్లలో కోలాటం గురించి ప్రస్తావించబడింది, క్లియర్గా ప్రస్తావించబడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, క్రింది వాటిలో ఏది తెలంగాణలో అతి ప్రాచీనమైన నృత్య కళారూపం అంటున్నాం? అతి ప్రాచీనమైనది అన్న ఉన్న కళారూపాలు అన్నీ ప్రాచీనమే, కానీ వాటిలో ప్రాచీనమైనవి అంటే ఆప్షన్లను బట్టి మారుతుంది. అక్కడ బాగా గమనించండి. ఇక్కడ ఆప్షన్లను చూస్తే ఏమన్నాం? పిచ్చకుంట్ల అంటున్నాం. ఇది ఒక ప్రాచీన కళా రూపమే. తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపమే. బుడబుక్కలాట ప్రాచీన కళారూపమే. కప్పతల్లి ప్రాచీన కళారూపమే. ఇందులో అతి ప్రాచీనమైనది ఏది అంటే కప్పతల్లి అవుతుంది. సాధారణంగా వర్షాభావ పరిస్థితుల్లో, వర్షాలు కురవని సందర్భంలో దీన్ని నిర్వహిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసే విధంగా వర్షదేవుణ్ణి పూజించే కార్యక్రమమే మనకు కప్పతల్లి అవుతుంది. ఆ కప్పతల్లి అనేది వర్షాకాల ప్రారంభంలో నిర్వహించడం జరుగుతుంది, వర్షాలు కురవని సందర్భంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. నెక్స్ట్ గమనిస్తే, క్రింది వాటిలో దొమ్మర ఆట లేదా దొమ్మరి ఆట గురించి సరి అయినది. దొమ్మరి ఆట అంటున్నాను. దొమ్మరి ఆట ఏంటి? దొమ్మరి ఆట గురించి కాకతీయుల కాలంలో అది స్పష్టంగా కనబడుతుంది. సాధారణంగా పండితారాధ్య చరిత్రలో ఎవరు రాశారు? పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథ రాసిన గ్రంథమే పండితారాధ్య చరిత్ర. దొమ్మర్లు చేసే ప్రదర్శనను దొమ్మరి ఆట అంటున్నాము. సాధారణంగా ఊరూరు వచ్చి వెళ్ళుకున్నారు, వాళ్ళని దొమ్మర్లు అంటాం. వారు నిర్వహించే ఆట దొమ్మరి ఆట అంటాం. పాల్కురికి సోమనాథుడు దొమ్మరి శ్రీని దేవతా శ్రీతో పోల్చడం జరిగింది. అవును, ఇందులో పండితారాధ్య చరిత్రలో ఈ విషయం మనకు స్పష్టంగా కనబడడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? దొమ్మరి ఆట గురించి ఇవన్నీ సరి అయినవే అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే, క్రింది వారిలో ఎవరు కన్యకా పరమేశ్వరి కథలను చెబుతారు? కన్యకా పరమేశ్వరి అనగానే కోమట్లు లేదా వైశ్యులకు సంబంధించిన ప్రధాన దైవంగా మనం భావించవచ్చు. కన్యకా పరమేశ్వరి. మరి అలాంటి కోమట్లను లేదా అలాంటి వైశ్యులని అడుక్కునే వాళ్ళు ఎవరు?
గమనిస్తే ఇక్కడ పిచ్చకుంట్ల వాళ్ళు, సాధనాసురులు, రంజురులు, వీరముష్టివారు అంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ మనకి వీరముష్టి వాళ్ళు అవుతున్నారు. సాధనాసురులు అంటే పద్మశాలిని అడుక్కుంటారు కాబట్టి ఇక్కడ వీరముష్టి వాళ్ళు కన్యకా పరమేశ్వరి కథలు చెప్పుకుంటూ ఎవరు వైశ్యులని కానీ ఎవరిని లేదు అంటే కోమట్లను కానీ భిక్షాటన చేయడం జరుగుతుంది, అడుక్కోవడం జరుగుతుంది. రైట్, బాగా గమనించండి. ఆన్సర్ మనకు వీరముష్టి అవుతుంది. పగటి వేషాలకు సంబంధించి సరి అయినది అంటాం. పగటి వేషగాళ్ళు అంటున్నాం. రైట్, సామాజిక వర్గంలో ఒకనొక వర్గం పగటి వేషగాళ్ళు. వీరికి బహురూపులు అనే పేరు ఉంది. అవును, బహురూపులు అనే పేరు ఉంది. వివిధ రూపాలు ధరించే వ్యక్తులు. బుడిగ జంగాల తెగకు చెందిన శైవులు పగటి వేషాలు వేస్తారు. అవును, బుడిగ జంగాలకు సంబంధించిన ఎవరు శైవులే పగటి వేషాలు వేయడం జరుగుతుంది. బుడిగ జంగాలకు సంబంధించిన శైవులే పగటి వేషాలు వేయడం జరుగుతుంది. కొరవి గోపరాజు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొరవి గోపరాజు రాసిన గ్రంథం సింహాసన త్రిశంశిక అంటాం. త్రిశంశిక అంటున్నాం. దీంట్లో ఈ విషయాన్ని పగటి వేషాల గురించి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కాకతీయుల కాలంలో ఈ కళ మనకు స్పష్టంగా ఆనాటి సమాజంలో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ సరి అయినవే అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ గమనిస్తే ముందెచ్చు కళాకారులు ఏ కులానికి సంబంధించిన? ముందెచ్చు కళాకారులు, వీరిని మందెచ్చు లేదా ముందెచ్చు కళాకారులు అంటాం. మందెచ్చు అన్న ముందెచ్చు అన్న ఒకటి. ఈ కళాకారులు ఎవరిని, ఏ కులానికి చెందిన వారిని అడుక్కోవడం జరుగుతుంది? ఏ కులానికి చెందిన వారిని అడుక్కుంటారు? ముందెచ్చు కళాకారులు అంటున్నాం. ముందెచ్చు కళాకారులు ఎవరవుతున్నారు? అక్కడ పద్మశాలి, ముదిరాజులు, యాదవులు, గౌడ అంటున్నాము. ఇక్కడ ఏమవుతున్నారు? యాదవులకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళు ముందెచ్చు కళాకారులు అవుతున్నారు. యాదవులకు సంబంధించిన వ్యక్తులు. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ ఈ క్రింది వాటిలో విప్ర వినోదులు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. విప్ర వినోదులు వీళ్ళనే గారడి వాళ్ళు అంటున్నాం. గారడి చేసే వ్యక్తులను విప్ర వినోదులు అంటున్నాం. విప్ర వినోదులు బ్రాహ్మణ కులంపై ఆధారపడి జీవించే తెగ. బ్రాహ్మణ కులస్తులను అడుక్కునే తెగ మనకేమవుతుంది? విప్ర వినోదులు అంటున్నాం. కొంతకాలం వరకు వీరు పాత కరీంనగర్ జిల్లాలో మాణిక్యపురంలో నివసించారు. వీరు బ్రాహ్మణుల్లో ఒక తెగ. అవును, బ్రాహ్మణులను అడుక్కునే వ్యక్తులు అంటున్నాము. బ్రాహ్మణుల్లో ఒక తెగ కాబట్టి ఆన్సర్ కరెక్టే. పైవన్నీ సరి అయినవే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే తోలు బొమ్మలాటలో ప్రధానంగా ప్రదర్శించబడే కథలు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి తోలు బొమ్మ ఆటలో చాలా సందర్భాలు ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఉద్యమాల సందర్భంలో ప్రజలను చైతన్యపరచడానికి, జాతీయోద్యమ సందర్భంలో గ్రామీణ ప్రజలని, విద్యాభ్యాసం లేని గ్రామీణ ప్రజలని, నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రజలని చైతన్యపరచడంలో దీన్ని చాలా ఉపయోగించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా గద్దర్, విమలక్క వంటి వ్యక్తులు కూడా తోలుబొమ్మలాట వంటి కార్యక్రమాలు, తోలుబొమ్మలు, యక్షగానం, ఇతర కార్యక్రమాలు, కళారూపాలను ఉపయోగించి తెలంగాణ భావజాలం పట్ల ప్రజలలో చైతన్యాన్ని నింపగలిగారు. ఇక్కడ గమనిస్తే తోలు బొమ్మలాట అంటున్నాం. మరి తోలు బొమ్మలాట ద్వారా దేని ప్రధానంగా చూపిస్తాము? ఇచ్చిన అంశాల్లో గమనిస్తే మహాభారతం, రామాయణం, వీరశైవ మతం 1, 2 అన్నారు. క్లియర్గా మహాభారతం చూపించారు, రామాయణాన్ని చూపించారు. కాబట్టి ఆన్సర్ 1, 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే క్రింది వాటిలో భట్రాజులు అంటాం. భట్రాజులు కనబడతారు. మీకు మహబూబ్ నగర్లో భట్రాజుల వీధే కనబడుతుంది చూడండి. భట్రాజుల గురించి సరి అయినది ఏంటి? ఈ భట్రాజులు ఎవరు? భట్రాజులు అంటే రాజు దగ్గర పనిచేసిన వ్యక్తులు, భటులుగా పనిచేసిన వ్యక్తులు అనవచ్చు. భట్రాజులు అంటున్నాం. రాజులను, వారి పరివారాన్ని పొగిడి జీవించేవారు భట్రాజులు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2, వీరు రాజాస్థానంలో ఉంటూ వంశకీర్తిని వ్యక్తీకరణం చేసేవారు, చెప్పుకుంటూ వచ్చేవారు. మీ తాత ఇలా, మీ నాన్న ఇలా చెప్పుకుంటూ వచ్చేవారు. సంస్థానాలు పోయిన తర్వాత రెడ్డి, వెలమలకు వంశకీర్తన చేశారు. అంటే ఎవరైతే రాజరికంలోకి వచ్చారో వారికి అనుగుణంగా వీళ్ళు కీర్తన చేసే కార్యక్రమాలు చేశారు. భట్రాజులు అంటాం. కాబట్టి అన్నీ సరి అయినవే అవుతున్నాయి.